అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యోగి వేమన జయంతి ఉత్సవాలను వేమన కోనసీమారెడ్డి జనసమాఖ్య అధ్యక్షుడు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ సంస్కరణ, ఆత్మజ్ఞానం, మానవ విలువల ప్రచారం కోసం తన పద్యాలనే ఆయుధంగా మలుచుకున్న మహాకవి వేమన అని సత్యనారాయణ అన్నారు. తెలుగు సాహిత్య వినీలాకాశంలో ధ్రువతారగా నిలిచిన వేమనారెడ్డి సామాజిక వర్గానికే గర్వకారణమన్నారు. వేమన బోధించిన మార్గంలో యావత్ సమాజం పయనించాల్సిన అవసరం ఉందన్నారు. వేమన కవిత్వాలను పుస్తక రూపంలో అచ్చువేయించి నేటి తరం విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. వేమన పద్యాలు సులభమైన పదాలతో లోతైన తాత్విక భావాలను వెల్లడిస్తాయని ఆయన అన్నారు. ఈ వేమన గారు జన్మదిన శుభ సందర్భంగా ఒక బుక్లెట్ చిన్నపిల్లలకి ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ పంచడం జరిగిందండి. చిన్నపిల్లలు పంచిపెట్టడానికి ఆయన ఆదర్శంగా తీసుకుని కొన్ని భావాలు, ఆయన భావాలు కొంతమందికి అర్థమయ్యే విధంగా రాశారు కాబట్టి ప్రతి మనిషిలోనూ ఉత్తేజపరిచిన ఈ పద్యాలు ఒక 300 కాపీలు చిన్నపిల్లలకి ఇస్తే వారు అభివృద్ధి అవుతారన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నామండి. వేమన గారి గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో మహాపురుషుడు, సత్పురుషుడు. ఆయన అందరివాడు. రెడ్డి కులంలో పుట్టడం వల్ల ఆయన మాకు ఒక ఆదర్శ పురుషుడిగా మేము భావించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.